అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి. ఎవరా సీఎం మంత్రులతో 8 మంది ఎమ్మెల్యేలు భేటీ అంట, సభాపతి నోటీసుల పైన చర్చ అట. ఇది కాదు, ఇప్పుడు ఇది ఏం జరిగింది తెలుసా, నిన్న కడియం శ్రీ గారి తప్ప 9 మంది, మిగిలిన 9 మంది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారుగా, వాళ్ళందరినీ రేవంత్ అని పిలిపించుకుంది. ప్యాలెస్ లా మీటింగ్ పెట్టింది. మందికి మంగళారతి, మాకు ఇంకోటి చెప్పొద్దు. జరిగిన చర్చ వేరే, అభివృద్ధి కాదు, మన్ను కాదు. సుప్రీంకోర్టులో కేసు రోజు రోజుకి టైట్ అవుతా ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఉప ఎన్నికలు ఫేస్ చేస్తారా, మరి ఉంటారా, పీక్తారా, మరి బీఆర్ఎస్ కు వస్తారా, లేదు కాంగ్రెస్ లో ఉంటారా? బీఆర్ఎస్ వస్తేనే ఎమ్మెల్యే పదవి ఉంటుంది, కాంగ్రెస్ లో ఉంటేనే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాల్సి వస్తుంది. మరి వేటు వేస్తారు, తర్వాత పోటీ చేస్తే మీరు గెలవరు. సో మరి గెలిచేద్దాము మీ కోరికను ఉందా అని రేవంత్ కుసబెట్టుకొని మాట్లాడి వీళ్ళతో. అది నా జరిగిన చర్చ. అది రాయలే, ఇది వేరే రాసి, వీళ్ళు దొంగలు కదా. అసలు విషయం రాయలే, అసలు విషయం వేరే ఉంది. తమ నియోజకాల అభివృద్ధి పనుల కట అనుమతులట నిధులు ఇవ్వాలని 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తారు. 9 మంది ఎవరు? బీఆర్ఎస్ పని జాయిన్ అయిన వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారిలో 9 మంది ఆదివారం సాయంత్రం సీఎం నివాసానికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పుడు వీడు ఏం రాసిండు? 10 మంది ఎమ్మెల్యేల శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసిండు. ఎవరికి ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మీరు ఏ పార్టీ ఉన్నారో సన్నాసులారని అడిగిండు. మేము ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్నాం అని చెప్పి రాళ్ళు. ఆ నోటీసులు ఇచ్చిన దానికి రేవంత్ రెడ్డి కలిసిన దానికి ఏమన్నా కాలుకి ఏమన్నా జుట్టుకి ఏమన్నా సంబంధం ఉందానే? ఉందా? మీరు చెప్పి బొచ్చుకు కాలుకు ముడి పెట్టినట్టు ఆ నోటీసులు ఇస్తానికి అభివృద్ధి నిధులకు కుసబెట్టి మాడాలంటే ఏమన్నా నవ్వుతారా నాయనా? నవ్వుతారా మీరు రాసే రాతలకు? చక్కగా రాయిరా మీ రాతలు పాడుగాను. ఇక స్టేషన్ కనుపూరి ఎమ్మెల్యే కడియం శ్రీ గారి జ్వరం కారణంగా హాజరు కాలేదు. జ్వరమా ఇంకేమన్నా? ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నాం. అన్ని ఎందుకు వస్తా, నేను రాను. ఇంకా అదే ఆయన కథ. ఇంకేంది? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు చీరబాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దొంగల ముఠ దొంగలు వెళ్ళిపోయినారు. దానం నాగేందర్, పోజారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కిషన్మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడు, తెల్ల వెంకట్రావు, గాంధీ, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య, సంజయ్, మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఆయన. సో ఈ సమావేశం కాదని తెలుస్తుంది. వీళ్ళందరూ దొంగలే. ఈ పేరు వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ దొంగలు. జంపు జిలానీలు. ఇంకేంది? సభాపతి నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై వారి మధ్య చర్య జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. తాము భరాసా నుంచి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచామని, ఇది పాయింట్. ఇది మనకు కావాలని ముచ్చట. ఇంతసేపు సొల్లు వచ్చింది, ప్రజలు వచ్చింది చూడండి. భరాసా నుంచి ఎన్నికల్లో గెలిచామని, ఇప్పటికి అదే పార్టీలో ఉన్నామని వారిలో కూడా సమావేశం అనంతరం మీడియాకి తెలిపారు. ఎవరు వాడు? వాని పేరు ఏంటి అని ఉరికించి కొడతారు ప్రజలు. ఇప్పుడు ఏమన్నారు మీరు? ఈ కనులు మా కళ్ళ మీద కప్తిరి పార్టీలతో చెప్పుకోరు. మీ లోపల అంతర్గతంగా చర్చ పెట్టుకోరు, మాకు సంబంధం లేదు. ప్రజల వచ్చి ఎత్తి చందరు మిమ్మల్ని. మా కళ్ళ ముందర కదా మీరు కనుగోలు కప్పుకోరు. ఇంకో కడియం శ్రీ గారు జాయిన్ అయ్యిండు, కడియం శ్రీ పేరు దానం నాగేందర్ జాయిన్ అయ్యిండు, గూడె మైపాల్ రెడ్డి జాయిన్. నీ జరిగిన కదా వార్తలు. చక్కదనం పాడుగాను. పట్టుకున్న మొగని నా మొగడని చెప్పుకోలేకపోతారు. ఇలా బాగా 70 సంవత్సరం అయింది. పుస్తకం మొగని నా మొగడని చెప్పుకోలేదా? ఏస్తిని కాండవాళ్ళం మీరు చూడగానే సిగ్గిలేదు. ఇదంట వాళ్ళ లెక్క. వాళ్ళు ఎవరన్నా సమస్య అంటే ఎదుర్కొంటారట. ఎదుర్కొంటే మా మొగోడు ఇప్పుడు సమస్యలు తీరుతాడు. ఇప్పుడు సమస్యలా ఈ మాటలు చాలా పురాపోయి చెప్పి ఈ వార్త రాసిన రాగరా ఈ వార్త నమస్తే తెలంగాణ రాసిందా? ఈ సన్నాసులు ఏం చేశారని చెప్తారు వాళ్ళు. వాళ్ళు రాస్తారా? ఇది ఇది ముచ్చట. ఇదేనా? ఇంకేముందా? ఇదే ఉప ఎన్నికలు తథ్యం. 1-2 చోట్ల బైపోజ్ తప్పనిసరి, మిగిలిన వారికి ప్రమాదం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఆవిడ దాని నాగేందర్ ఫిక్స్ అయినంటారు. నేను పోతా జూబిలీస్ బైపోలని నిలబడతా, నేను గెలుస్తా అంటున్నాట మొగోడు. ఆయన పంచాయతీ నడుస్తుంది. పాత కాంగ్రెస్ కేడర్ తమను శత్రువులుగా చూస్తున్నారని ఎమ్మెల్యేలట.
విభేదాలను పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్ అప్పగించారు రేవంత్ అంట. సీఎం డిప్యూటీ సీఎం భేటీలో పని లేదు, పతారా లేదన్నా ఎమ్మెల్యేలు అంటారు. చూసిరా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మీరు దొంగలు రాంటారంట బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళని. అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, మీరు ఉప ఎన్నికలు వస్తే మీరు రెడీ కావాలి, మీ బతుకులు అయిపోయింది, మీ బతుకుల మన్ను పడది, బలిసి జాయిన్ అయ్యారు మా పార్టీ అని అంట. రెండో పాయింట్. మూడవ పాయింట్ నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఎవడు గెలడు, నీ గ్యారెంటీ ఇస్తా, ఎవడు గెలడు మీ 10 మందిలో. మీ తమ్ముండి రాజీనామా చేసి నిలబడరు, దద్దగా మీరు మూసుకుని అనుకుంటారు. మా కవిత లెక్క ఎవరైనా దమ్మున మునగా అంటే రాజీనామా చేసి చూద్దాం, రాజీనామా చేసి గెలువురి. ఇది లెక్క. ఇంతవరకు ముచ్చట ఉన్నది. మరి మా నమస్తే తెలంగాణ కౌడర్ వచ్చింది కదా, ఇంకా వీకినట్టు అంట వాళ్ళ ఉద్యోగాలు. ఓయబ్బో ఇంకో వీడు రేవంత్ జ్యోతి, ఇది రేవంత్కే జ్యోతి, తెలంగాణకు సిగటి కొడుకు. చూసిన మనోడు రాతడు అనవసరం ముందుకేలా స్పీకర్ రోడ్ అందుకున్న ఎమ్మెల్యేలో సీఎం రేవంత్ వేచి రాధాకృష్ణ అమ్మా అంటున్నాయిరా, మంచోడు అయ్యాలంటే నువ్వు మంచిగానే రాసింది అలా వార్త. రేవంత్ అన్న తోపు, దమ్ముంటే ఆపు. బాబ్బా ఒకటే సంపాదించిన 6,000 కోట్లు. ఇది అయిపోయింది. ఎర్రని జాబిల్ అట, అది కూడా రాశారు. అల్లావుద్దీన్ అద్భుత పెట్టే టీ ఫైబర్ కనెక్షన్ తో సేవలన్నీ నెట్టింట్లోకే అంట. ఓ కొడుకు, కంప్యూటర్ గా మారిన టీవీ అట, ఇంట్లోనే హోంవర్క్ అంట, టీ షార్ట్ కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాఠాలు వినే అవకాశం అంట, స్కూళ్ళలో పాటలో బోధన అంట, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మారడే ఏర్పాటట, నెట్టు టీవీ ఛానల్ ఓటీటీలు ఫోన్ లాగా పనిచేసే రిమోట్ అంట, ఒక్క టీవీ స్మార్ట్ ఫోను ట్యాబు ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్స్ అట, 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లట, 35,000 మందికి శిక్షణ అంట. త్వరలో ఉన్న టీ ఫైబర్ పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఓయాబ్బో రాధాకృష్ణ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినాయో ఏంది. అరేబియన్ నైట్స్ కథల్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి వినే ఉంటారు. ఏది అడిగితే అది ఇచ్చే జినీభూతం అందులో ఉంటుంది. ఈ దీపంలో మనకు కావాల్సినల్లా ఇవ్వదు కానీ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న టీ ఫైబర్ కనెక్షన్స్ అత్యాధునిక టెక్నాలజీని నట్టింట్లోకే తీసుకొస్తుంది. ఇంటర్నెట్, టీవీ ఛానల్, ఓటీటీలు, ఆన్లైన్ పాటలు ఒక్కటనే ఏమిటి, ఉపయోగించుకున్న వారికి ఉపయోగించుకున్నదా. అమరావతి పులి రేవంత్ జ్యోతి రేవంత్ అన్న తీసుకొస్తాను టీ ఫైబర్లట. వద్దంటే మీకు చీ వస్తుంది, నెట్ వస్తుంది, ఫోన్ మాట్లాడుకోవచ్చు, పాటలు చెప్పవచ్చు, ఏమంటే చేయొచ్చు. రిమోట్ పట్టుకోతాడ, రిమోట్ ముఖ్యమంత్రి. మా అన్న టీ ఫైబర్ రిమోట్ ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ ఐన్స్టీన్ కంటే డబల్ ఉంది మా కాంగ్రెస్ వాళ్ళకి మైండ్. ఒక్కొక్కరికి ఐన్స్టీన్ కంటే డబల్ ఉంది. ప్రపంచంలో 7 టెక్నాలజీ పట్టుకొచ్చి అంత ధమాకుందంట. బిఏ బ్యాచ్ గుడంబా సెంటర్తో సోప చేసింది కదా. ఓ పని చేయ, ఓ సారబొట్టు కలుపు అలా ఆ టీ ఫైబర్లో ఓ సీసంత సారబొట్టు కలిపితే కదా నీకు మొత్తం వచ్చేసి అప్పుడు నాగిన డాన్స్ చేస్తే టీ ఫైబర్ అప్పుడు